హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ పేరండి కడాయి పన్నీర్ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే గెస్ట్లు వచ్చేటప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు గెస్ట్లు వచ్చేటప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్గా మనం కడాయిలో టమాటీలని బాయిల్ చేసుకోవాలండి. లైట్గా బాయిల్ చేసుకున్న ఈ టమాటాను ఒక సైడ్ని పెట్టుకొని తర్వాత మనం పన్నీర్ని తీసుకొని క్యాప్సికమ్ని కూడా తీసుకొని వాటిని మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవాలండి. మేము ఈ విధంగా కట్ చేసుకున్నాం చూడండి. ఇలా క్యూబ్స్ వైజ్ కట్ చేసుకుంటే నీట్గా చక్కగా చూడడానికి బాగుంటాయి. క్యాప్సికమ్ని కూడా అదే విధంగా కట్ చేసుకున్నాం చూడండి. కట్ చేసుకొని పెట్టుకొని సైడ్ పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ 2 టమాటా పళ్ళను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఫ్లేవర్ కోసము కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, వాటిని కూడా తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా సైడ్ పెట్టుకోవాలండి. ముందు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటీలని, వాటిని మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో ఈ పన్నీర్ని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చూడండి ఏ షేప్లో గోల్డెన్ షేప్లో వచ్చాయి కదా, దీన్ని ఎక్స్ట్రా వచ్చే ఆయిల్ అనేది రిమూవ్ అవ్వడం కోసం వాటర్లో వేసామండి. అదేవిధంగా క్యాప్సికమ్ను కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా ఆయిల్ రిమూవ్ అవ్వడం కోసం వాటర్లో వేస్తున్నాము. వేసుకోకపోయినా పర్వాలేదండి, కొంచెం ఆయిల్తో కొంతమంది చేస్తారు, కానీ ఎక్కువ మంది కోసం కదా ఈ విధంగా మేము ఆయిల్ పోవడం కోసం వాటర్లో వేసాము. చూడండి ఎంత పైకి తేలిందో. ఇది జీడిపప్పు పేస్ట్ అండి, టమాటీ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు. మనం అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే తొందరగా మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, నెక్స్ట్ బిర్యానీ మసాలా, వాటిని వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం కలుపుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. చూడండి వేసాము. వేసి వాటిని కూడా మనము కొంచెం వేయించుకోవాలి. బాగా కొంచెం వేగాక చూడండి బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆ వేగిన ఆ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఆ ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేస్తున్నాను చూడండి. ఆ టమాటా ముక్కల్ని కూడా వేసి ఆ టమాటా ముక్కలు కొంచెం స్మూత్గా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. వేసాను చూడండి టమాటా ముక్కలు. ఆ టమాటా ముక్కలను కూడా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేయాలి. నేను 2 గరిటెలు వేసానండి, ఎందుకంటే ఒక 10 మెంబర్స్ వరకు కూడా అవసరం పడింది కదా, అందుకోసం. దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ కొంచెం రిమూవ్ అవుతున్న టైంలో ఆ టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్టు, కొంచెం పసుపు, కారం, తర్వాత ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం గరం మసాలా అండి ఇది. దీన్ని వేసుకొని ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి, ఇది కస్తూరి మేతి కూడా వేసి, దేగి మిర్చి అండి, అంటే కాశ్మీరీ మిర్చి కలర్ కోసం వేస్తున్నాను కొంచెం. చూడండి వేసుకొని ఇవి బాగా కలిపాక ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ అండి ఇది, ఈ పేస్ట్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ జీడిపప్పు పేస్ట్లో కొంచెం వాటర్ని యాడ్ చేయడం కోసం ఆ జీడిపప్పు పేస్టు చేసిన బర్తన్లోనే వాటర్ కలిపి వేస్తున్నానండి. చూడండి బాగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకొని బాగా కలిసాక ఇప్పుడు మనము బటర్ని యాడ్ చేస్తామండి. చూడండి బటర్ని యాడ్ చేస్తున్నాము. బటర్ని యాడ్ చేసి దాన్ని కూడా బాగా కలుపుకొని ఆ బటర్ వేసిన తర్వాత స్మెల్ అండి ఎంత బాగుందో. కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను, అది కూడా ఎక్కువేం పట్టదండి, 2 స్పూన్లు ఈ క్రీమ్ని యాడ్ చేయాలి. ఇది వేస్తే మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా
పన్నీర్ను క్యాప్సికమ్ని కూడా వేసుకొని దాంట్లో బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా కలుపుకున్నాక చూడడానికి ఎంత బాగుందో. కలుపుకున్నాక మనం దాన్ని తీసుకొని మనం గెస్ట్లకి కానీ మన ఇంట్లో వాళ్ళని కానీ ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు లేకపోతే బర్త్డే ఫంక్షన్ వాటికి వస్తారు కదా, అలాంటప్పుడు కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రిచ్ అనిపిస్తుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. చూడండి దగ్గర పడిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనము ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము. కొంచెం పైన ఫ్రెష్ క్రీమ్ వేసాము, నెక్స్ట్ దాని కొత్తిమీర వేసామండి. ఇంతేనండి. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.